వరకు మందులు. విజయవాడలోని భవానీపురం పున్నమి ఘాట్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎగ్జిబిషన్ ను కూల్చివేస్తుండగా నిర్వాహకులు అడ్డుకున్నారు. జనవరి 8 నుండి 10వ తేదీ వరకు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో ఈ కూల్చివేతపై నిరసన వ్యక్తమైంది. నోటీసుల్లో వారం రోజులు గడువు ఇచ్చినప్పటికీ అధికారులు ఒక్క రోజులో కూల్చివేయడం అన్యాయమని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ఎగ్జిబిషన్ ను తొలగించడంతో భారీ నష్టం వస్తుందని వాపోతున్నారు. నోటీస్ కూడా ఇచ్చాడు 7 days అని. ఆ 7 days నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ పగలు కొడుతున్నారు. మాకు 7 days లో తీయమని నోటీస్ ఇచ్చారు నిన్న గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. ఇప్పుడు వచ్చి మళ్ళీ తీసేస్తున్నాడు. 1 day కూడా అవ్వలేదు. మాకు 7 days టైం ఇచ్చారు కదా, మళ్ళీ ఒక రోజులో ఎలా అయితే మేము నోటీస్ ఇచ్చినాము మీరు ఇప్పుడు పగలగొడతామని పగలగొడుతున్నారు. సార్ ఆ 3 రోజులు ప్రోగ్రామ్ ఆగుతాక ఆపమన్నా మేము ఆపుతాం సార్. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము రన్ చేసి వచ్చే పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్రీగా ఇవ్వమన్నా సరే, కానీ మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ ప్రోగ్రామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆకుండా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను సార్. దయచేసి వేడుకుంటున్నాను సార్, అర్థం చేసుకోండి సార్. ఇళ్లలో బంగారాలు అన్ని తాకట్టు పెట్టుకుని తెచ్చుకున్నాను సార్. డబ్బుని తీసుకొచ్చి మొత్తం ఎక్కడే పెట్టాను సార్. ఒక్కసారికి పర్మిషన్ వచ్చేలా చూడండి సార్, దండం పెడతాను సార్. గవర్నమెంట్ కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఫ్రీగా వచ్చిన పబ్లిక్ మొత్తం ఎంటర్టైన్ చేస్తాం.